ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ పైన ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజకీయంగా పాటుగా టాలీవుడ్ లో కూడా ఒకసారిగా ఈ చర్చలు ప్రారంభమైపోయాయి. ఏకంగా ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున అందరూ కూడా మండిపడుతున్నారు. ముఖ్యంగా కావాలని రాజకీయం చేశారంటూ కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మరొక ట్విస్ట్ నెలకొని మెగా వర్సెస్ అల్లు అర్జున్ గా ఈ వార్ నిజమేనా అనంటే ఎస్ అవుననే సమాధానం కనబడుతోంది. అల్లు అర్జున్ అరెస్ట్ పైన కనీసం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఎక్కడ కూడా స్పందించలేదు. నిన్న అరెస్ట్ అనే నేపథ్యంలో ఒక్కసారిగా నాగబాబు, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం చూసాం. అల్లు అర్జున్ నివాసం దగ్గరికి చేరుకున్నట్టుగా చూసాం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా హుటాహుటిన ప్రభుత్వ కార్యక్రమం నుంచే మధ్యలోనే ఆయన బయటికి వెళ్ళడం, అక్కడి నుంచి హైదరాబాద్కి రావడం మనం చూసాం. కానీ వారు ఎక్కడ కూడా ట్వీట్ చేయకపోవడం, కనీసం మాట్లాడకపోవడం, ప్రస్తావించకపోవడం, కనీసం కలవకపోవడం పైన మరో చర్చ అయితే ప్రారంభమైపోయింది. ఎందుకంటే ఇక్కడ కష్ట సమయాల్లో ఉన్నాడు. డెఫినెట్గా జైలు వరకు వెళ్ళారు అని అంటే ఒక టఫ్ సిచ్యువేషనే. అటువంటి ఒక స్టార్డమ్ ఉన్న వ్యక్తికి, అది కూడా వాళ్ళ కుటుంబ సభ్యుడికి అటువంటి సమస్యలు ఉన్నప్పుడు వారు కనీసం స్పందించకపోవడం, రాకపోవడం, కలవకపోవడం, కనీసం ఒక మెసేజ్ ట్వీట్ రూపంలో కూడా తమ యొక్క సంఘీభావాన్ని మద్దతు తెలియజేయకపోవడం పైన ఈ వార్ నిజమనే ఒక బలాన్ని చేకూరుస్తోంది. అయితే ఈరోజు రానా దగ్గుబాటి బర్త్డే. అయితే బర్త్డే గురించి రామ్ చరణ్ ట్వీట్ చేశారు. ఇక్కడ విషింగ్ మై డియరెస్ట్ హల్క్ రానా దగ్గుబాటి ఏ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ వండర్ఫుల్ ఇయర్ అహెడ్. ఈ ట్వీట్ చేశారు. కానీ ఇంతమంది సినీ ప్రముఖులు వస్తున్నారు, నిర్మాతలు వస్తున్నారు, డైరెక్టర్లు వస్తున్నారు, ఇంతమంది కలిసి వెళ్తున్నారు, రాజకీయ ప్రముఖులు కూడా వస్తున్నారు, ఇంతలా రియాక్ట్ అవుతున్నారు. కానీ రామ్ చరణ్ తన కుటుంబంలో ఒకడైనటువంటి అల్లు అర్జున్కి ఈ స్థాయిలో, ఇంతటి స్థాయిలో కష్టం ఎదురైతే కనీసం ట్వీట్ కూడా చేయలేకపోయారా అంటూ అనేక విమర్శలు కూడా ఎదురవుతున్నాయి ఇక్కడ. అయితే నెల తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ట్వీట్ చేశారు రామ్ చరణ్, అది కూడా ఆ రానాకి బర్త్డే విషెస్గా. కానీ అల్లు అర్జున్ గురించి ఎక్కడ ట్వీట్ చేయలేరు, కనీసం ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శించలేరు. సో ఒక పొలిటికల్ సినారియో మధ్య మరోసారి మెగా వర్సెస్ అల్లు వార్ సంబంధించి నిజమైన రకంగా బలాన్ని చేకూరుస్తున్నటువంటి కొన్ని సంకేతాలు ఉన్నాయి. ఆ సిచ్యువేషన్లు మనకు కనబడుతున్నాయి. ప్రజెంట్ ఈ విషయం పైన మరోసారి టాలీవుడ్లో చర్చ కొనసాగుతోంది. అయితే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ స్పందించకపోవడం పైన అసలు ఏంటి, వారు ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు, ఎందుకంటే కష్ట సమయాల్లో కనీసం అండగా ఉండాల్సింది కదా అంటూ వారంతా కూడా టాలీవుడ్లో మరో చర్చ అయితే ప్రారంభమైపోయింది. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, అసలు ఏం జరుగుతోంది? మెగా వర్సెస్ అల్లుగా ఈ సమయాల్లో కూడా ఇంకా ఈ వార్ నిజమేనా అంటే దానికి బలం చేకూర్చే విధంగా అల్లు అర్జున్ పవన్ విషయంలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తీరు కనబడుతోంది. ఏంటి అప్డేట్స్? కొన్ని అనివార్య కారణాలు, కొన్ని అనివార్య పరిస్థితుల వలన మెగా వర్సెస్ అల్లు ఒక ఇష్యూ నడుస్తుంది అనేది సోషల్ మీడియాకు ఒక బలమైన వార్తగా తయారైపోయింది. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో మెగా హీరోల నుంచి ఎవరు కూడా ఆయన్ని సమర్థిస్తూ, ఆయనకి సంఘీభావం తెలుపుతూ ఇంతవరకు కూడా ట్వీట్ చేయకపోవటం, ఇంటికి రాకపోవటం అనేది ఒక ప్రధాన బలమైన ఆయుధంగా మారిపోయింది. రెండు కుటుంబాల మధ్య ఒక అగాధం ఉంది, వాళ్ళ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అనేదానికి. అయితే ఈ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ నిన్న మెగాస్టార్ చిరంజీవి తన షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకొని ఫ్యామిలీ తోటి, అంటే వైఫ్ తో కలిసి అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఉండే నివాసానికి రావటం జరిగింది. కొన్ని గంటల పాటు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత నాగబాబు, మెగా బ్రదర్, కొంత గ్యాప్ నాగబాబు వలన ఎక్కువ ఈ రెండు కుటుంబాల మధ్య అగాధం వచ్చింది. అలాగే నాగబాబు అల్లు అర్జున్ ని ఉద్దేశించి కొన్ని ట్వీట్లు పెట్టాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు జరుగుతున్న నేపథ్యంలో నాగబాబు కూడా ఇంటికి రావటం, తను కూడా సంఘీభావం తెలిపి చాలాసేపు ఇంట్లో ఉండి కుటుంబ సభ్యులందరితో మాట్లాడి వెళ్ళటం జరిగింది. ఈ నేపథ్యంలో మెగా అల్లు కాంపౌండ్ల మధ్య అగాధం లేదు, వాళ్ళందరూ ఒకటే కష్టకాలంలో వాళ్ళందరూ ఒకరికి ఒకరు సహాయంగానే ఉంటారు అని మరోసారి ప్రూవ్ అయిందంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించకపోవటం, పవన్ కళ్యాణ్ రాకపోవటాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఆంధ్రప్రదేశ్లో ఒక అధికారిక హోదాలో ఉన్నారు. ఈ రోజు ఆయనకి చాలా ముఖ్యమైన అధికారులతోటి సమావేశాలు ఉన్నాయి, ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి. వాటిని వాయిదా వేసుకొని హైదరాబాద్ వచ్చే అవకాశం లేనందువలన
ఆయన ఫోన్లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే పుష్ప సినిమా విడుదలకు ముందు టికెట్ రేట్ల పెంపు గురించి నిర్మాతలు వెళ్లి పవన్ కళ్యాణ్ని కలిసి టికెట్ రేట్ల పెంపు విషయంలో సహకరించమని కోరారు. అలాగే పవన్ కళ్యాణ్ ప్రోద్బలంతోనే ఆయన సూచనల మేరకే పుష్ప సినిమాకి అంత స్థాయిలో ప్రీమియర్ షోలకు కానీ లేదా టికెట్ రేట్ల పెంపు విషయంలో కానీ జరిగిందనేది అధికారికంగా మన అల్లు అర్జునే థ్యాంక్స్ చెప్పారు. డిప్యూటీ సీఎంకి థ్యాంక్స్ చెప్పారు. పర్సనల్లీ థ్యాంక్ యూ బాబాయ్ అంటూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన సహాయంతో, ఆయన సూచనల మేరకే, ఆయన హెల్ప్ తోటే టికెట్ రేట్ల పెంపు అల్లు అర్జున్ సినిమా పుష్ప 2కి జరిగిందనేది అఫీషియల్ గా అల్లు అర్జున్ అనౌన్స్ చేశారు. సో రెండు కుటుంబాల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉండొచ్చేమో కానీ కష్టకాలంలో ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు, ఒకరి సంక్షేమం ఒకరి క్షేమం గురించి మరొకరు ఆలోచిస్తారు అనేది మాత్రం మరోసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు రామ్ చరణ్ అధికారికంగా ఇక్కడికి రాకపోవచ్చు, పర్సనల్ గా ఇక్కడికి రాలేదు, తను వేరే షూటింగ్ కార్యక్రమంలో ఉన్నాడు, తను అఫీషియల్ గా ఇక్కడికి వచ్చి విజిట్ చేయకపోయినా ఖచ్చితంగా ఫోన్లో అరవింద్ గారితో అలాగే అల్లు అర్జున్ తోటి మాట్లాడి ఉంటాడు అనేది మెగా ఫ్యామిలీ నుంచి, మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న సమాచారం. ఇప్పుడు ట్వీట్ వేయలేదు అనే విషయానికి వస్తే ఇది ఒక సున్నితమైన అంశం. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన ఒక అంశం, అది ఒక కోర్టు పరిధిలో ఉంది, ఒక న్యాయ వ్యవస్థ పర్యవేక్షణలో ఉంది ఇప్పుడు ఆ కేసు. దాని గురించి ఏమని ట్వీట్ వేయాలి అనేది చాలా సెన్సిటివ్ టాపిక్. కొంతమంది వేస్తే వేసి ఉండొచ్చు కాక, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అల్లు అర్జున్ కి సంఘీభావం తెలుపుతూ ఒక ట్వీట్ వేయటం అనేది నిజంగా అది ఆక్షేపణీయమని చాలా మంది చెప్తున్నారు లాజికల్ గా. అలాగే రామ్ చరణ్ కూడా, ఎందుకంటే వీళ్ళు చాలా సున్నితంగా, చాలా సుదీర్ఘంగా ఆలోచిస్తారు, చాలా దూరదృష్టితో ఆలోచిస్తారు కాబట్టి అఫీషియల్ గా వీళ్ళు సంఘీభావం తెలుపుతూ ట్వీట్ వేయలేదు. ఇక్కడికి రావాల్సిన పరిస్థితి, అక్కడ ఆయనకి అవకాశం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ రాలేకపోయారు. రవిచంద్రన్ ఆల్రెడీ ఆయన అక్కడి నుంచి బయలుదేరారు, విజయవాడలో ఒక కార్యక్రమాన్ని మధ్యలో ఆపివేసి ఆయన ఇక్కడికి బయలుదేరారనే విషయంలో వాస్తవం లేదంటారా? ఆయన హైదరాబాద్ లో ఉన్నారా, ప్రజెంట్ విజయవాడలో అధికారిక కార్యక్రమంలో ఉన్నారా? లేదు, నిన్నే ఆర్టీవీలో చెప్పడం జరిగింది ఆయన హైదరాబాద్ బయలుదేరుతున్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో మనం ఆర్టీవీలోనే చెప్పడం జరిగింది ఆయన రావటం లేదు, అధికారిక కార్యక్రమాల్లో ఉన్నారు, ఆయన హైదరాబాద్ వస్తున్నారన్న వార్త అవాస్తవం అని చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా మనం అఫీషియల్ గా చెప్పడం జరిగింది ఆయన అధికారిక కార్యక్రమాలు బిజీగా ఉన్నారు, కొన్ని శాఖల ముఖ్య అధికారులతోటి ఈ రోజు ఆయనకి సమావేశం ఉంది, విజయవాడలోనే ఆయన ఆ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు అని కూడా చెప్పడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ ఈ టాపిక్ లో అల్లు అర్జున్ కి సంఘీభావంగా ఒక ట్వీట్ వేయటం అనేది చాలా సున్నితమైన అంశం. అది ఆయన చేయకూడని పని కాబట్టి ఖచ్చితంగా అలా చేయలేదు. పర్సనల్ గా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఆయన అధికారంలో ఉన్నారు, ఆయన ఒక కీలకమైన పదవిని అనుభవిస్తున్నారు, పదవిలో ఉన్నారు కాబట్టి చట్టాన్ని డెఫినెట్ గా ఆయన పాటించాల్సిందే. అందులో భాగంగా ఇక్కడ కూడా ప్రభుత్వం చట్టం లోబడే ఆ రకంగా అరెస్ట్ చేసిందని భావించారేమో, కానీ ఆయనకు అక్కడ చేయకుండా వదిలేశారు. కానీ రామ్ చరణ్ విషయంలో ఏం జరుగుతుంది? రామ్ చరణ్ విషయం పైన కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు కాబట్టి గతంలో కొన్ని సందర్భాల్లో పరస్పరంగా ఇబ్బందులు ఉన్నప్పుడు అందరు కలిసికట్టుగా పోరాడిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి, కొన్ని ఉదాహరణలు కూడా మనం దాన్ని చూసుకోవచ్చు. సో అటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఇంతటి కష్ట సమయంలో జైలు వరకు కూడా వెళ్ళి వచ్చారు. కొన్ని క్షణాలు అయితే ఆయన ఖైదీ నెంబర్కు అలర్ట్ అయిపోయినా ఆయన బారక్లో కూడా వెళ్ళిపోయి జైలు ఊసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి, కానీ అంతలోనే బెయిల్ రావడంతో ఆయన బయట ఆగిపోయారు. ఈరోజు ఉదయాన్నే బయటకు వచ్చారు. అంత క్రిటికల్ పొజిషన్ వరకు కూడా అల్లు అర్జున్ వెళ్ళి వచ్చాడు అన్నప్పుడు వారు స్పందించడం లేదంటే ఇది మరింతగా మెగావర్స్ అల్లు అర్జున్ అల్లుగా వారికి బలం చేకూర్చేలాగా కనబడే సిచ్యువేషన్. యా మనోజ్, ఇది ఒక సున్నితమైన అంశం. ఇందాక నేను చెప్పినట్లుగా ప్రభుత్వాన్ని తప్పుపట్టాలా, అక్కడ జరిగిన సంఘటనని తప్పుపట్టాలా, అక్కడ ఎవరు దోషులు, ఆ సంఘటనకు ఎవరు బాధ్యులు అనే విషయంలో చెట్టు ముందా విత్తు ముందా అన్న సామెత ఇప్పుడు గుర్తొస్తుంది. ఎవరిని తప్పు పట్టాలి? అక్కడికి వచ్చిన తండోపతండాలుగా వచ్చిన ప్రేక్షకులది తప్పు అనుకోవాలా, థియేటర్ యాజమాన్యం తప్పు అనాలా? అక్కడికి చాలా ఆనందోత్సాహాలతో అందరితో కలిసి వెళ్ళిన, అందరికి అభివాదం చేసిన అల్లు అర్జున్ది తప్పు అనాలి. ఎవరికి తప్పు? పోలీసులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు భద్రతా చర్యలు చేపట్టారు, వాళ్ళ అంచనాలకు మించి అక్కడ అభిమానులు హాజరయ్యారు, ఒకసారిగా తొక్కిసలాట జరిగింది. అది ఒక దుర్ఘటన. ఆ దుర్ఘటనని ఎవరిని తప్పు పట్టాలి? ఇప్పుడు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయటాన్ని తప్పు పట్టాలా, లేదా అల్లు అర్జున్ తప్పు పట్టాలా? ఈ సున్నితమైన అంశాన్ని డీల్ చేసే విషయంలోనే చాలా మంది సైలెంట్ అయిపోయారని చెప్పాలి. రామ్ చరణ్ విషయానికి వస్తే రామ్ చరణ్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ ఏం కాదు. ఓకే,
ఇది ఒక సున్నితమైన అంశం కాబట్టి దీన్ని డీల్ చేయటం కష్టం. దీన్ని ఎలా ఆయన సోషల్ మీడియా ద్వారా అల్లు అర్జున్కి విష్ చేస్తాడా లేదా ప్రభుత్వ చర్యని ఖండిస్తాడా? ఇప్పుడు రానాకి బర్త్డే విషెస్ చెప్పాడంటే అది ఒక హ్యాపీ మూమెంట్ కాబట్టి అఫీషియల్ గా ఆయన ట్విట్టర్ ద్వారా ఆయన హ్యాపీ మూమెంట్ ని షేర్ చేసుకున్నారు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు, ఆయనకు విషెస్ చెప్పారు. అల్లు అర్జున్ విషయానికి వచ్చేటప్పటికి ఒక సున్నితమైన అంశం కాబట్టి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. కానీ ఈ విషయంలో ఆయన సోషల్ మీడియా ద్వారా ఎక్కడ స్పందించలేదు. పర్సనల్ గానే ఆయన రావటం జరిగింది అల్లు అర్జున్ ఇంటికి. అలాగే రామ్ చరణ్ కూడా మేబీ ఆఫ్ ది రికార్డ్ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడి ఉండొచ్చు, లేదా అరవింద్కి ఫోన్ చేసి మాట్లాడి ఉండొచ్చు. ఆయన కూడా సినిమా షూటింగ్ లో అయితే బిజీగానే ఉన్నారు, ఆయన షెడ్యూల్ అంతా కూడా బిజీగా ఉంది కాబట్టి దీంట్లో తప్పు పట్టాల్సిన అవసరం లేదు అనేది మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న ఆర్గ్యుమెంట్. రైట్ చంద్ర, మొత్తం మీద మెగా వర్సెస్ అల్లు సంబంధించినటువంటి ఈ వార్ ఏదైతే ఉందో కోల్డ్ వార్కి సంబంధించి మెగా వర్సెస్ అల్లుగా ఉన్నటువంటి ఫ్యాన్ వార్కి మరింతగా బలం చేకూర్చే విధంగా కొన్ని సంకేతాలు కనబడుతున్నాయి. అటు రామ్ చరణ్ ఎట్టి పరిస్థితిలో కూడా ఈ విషయం పైన ప్రస్తావించకపోవడం, కనీసం ఇతర సెలబ్రిటీ లాగా ఇతర సినీ ప్రముఖుల్లాగా ట్వీట్ చేయకపోవడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా నిన్న వచ్చారు బయలుదేరారు విజయవాడలో అన్న దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. ఆయన ఇప్పటివరకు కనీసం స్పందించకపోవడం, ఒకవేళ ఆయన కనుక నిజంగానే కొంత లిమిట్స్ ఉంటాయి, ఎందుకంటే డిప్యూటీ సీఎంగా ఆయనకు చట్టాన్ని గౌరవించాల్సిందే, చట్టంలో ఆయన కూడా ఒక కీలకమైన వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ఆయన చట్టాన్ని ఏ ప్రభుత్వమైనా కూడా చట్టాన్ని గౌరవించాల్సిందే. సో ఈ నేపథ్యంలో ఇక్కడ చట్టం తన పని తాను చేసుకుపోతున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ప్రభుత్వాలు చెప్తున్నాయి, దాన్ని ఆయన అంగీకరించాల్సింది, ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇక్కడ చట్టాన్ని కాదని ఆయన ప్రభుత్వాన్ని నిర్ణయించలేదు కాబట్టి ఆయన స్పందించలేదు, ఓకే, కొన్ని లిమిట్స్ ఉంటాయి. కానీ రామ్ చరణ్ స్పందించకపోవడం పైన అనేక రకాల విమర్శలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఆయన స్పందించకపోవడంతో ఈ వార్ నిజమే అని మరింతగా బలం చేకూర్చే విధంగా కూడా ఉన్నాయి. నిజంగానే ఈ విషయం పైన అల్లు అర్జున్కి ఇంతవరకు అయితే మెగాస్టార్ నిన్న రావడం జరిగింది ఇంటి దగ్గరికి, నాగబాబు కూడా నిన్న రావడం జరిగింది అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి, కానీ రామ్ చరణ్ ఎక్కడ కూడా స్పందించలేదు. రామ్ చరణ్ స్పందించకపోవడం పైన మీకు కూడా ఇటువంటి అనుమానం కలుగుతుందా? అసలు ఈ పూర్తి సినారియోలో మెగా వర్సెస్ అల్లు అర్జున్గా అల్లు ఫ్యామిలీగా ఉన్నటువంటి ఆ యొక్క కోల్డ్ వార్ ఫ్యాన్ వార్ నిజమేనని మీరు నమ్ముతున్నారా? ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.